2026లో ఈ కోర్సెస్ నేర్చుకుంటే జాబ్ పక్క, లేకపోతే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 2026లో ఏఐ ఇంపాక్టెడ్ జాబ్స్ ఉంటాయా? సో ఏ స్ట్రీమ్స్ లో ఎక్కువ పడేదని ఛాన్స్ ఉంది. జనరల్ గా ఒక ఓవర్ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో జనరల్ గా చాలా మంది ఏంటి అంటే 26లో అంటే వచ్చే కొద్ది ఏఐ విపరీతంగా జాబ్స్ టేక్ ఓవర్ చేసేస్తుంది, ఏఐ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, ఇలా మాట్లాడుతాం. కానీ వాస్తవానికి ఏఐ వల్ల సో జాబ్స్ అనేవి కొత్తవి క్రియేట్ అవుతాయి. ఏఐ అనేది ప్రాసెస్ ని ఈజీ చేస్తుంది, ఇంకా డెవలపర్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ చాలా కొత్త జాబ్స్, ఎంత జాబ్స్ పోతాయో అంతకంటే ఎక్కువ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఏఐ అనేది హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేబీ నెక్స్ట్ 5 years ఆర్ 10 yearsలో కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏఐతో కంప్లీట్గా పని అయితే అయ్యే పరిస్థితి లేదు. సో దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. జనరల్ కొన్ని మనం చూసుకుంటే అడ్మిన్, క్లరికల్ జాబ్స్, తర్వాత డేటా ఎంట్రీ క్లర్క్స్, రిసెప్షనిస్ట్, తర్వాత పేరోల్, తర్వాత కస్టమర్ సర్వీస్, ఎస్పెషల్లీ టెక్నికల్ నాన్ టెక్నికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్, ఎంఎన్సీ చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇది మోస్ట్ ఇంపాక్టెడ్, చాలా ఇంపాక్ట్. దీంతో పాటు హెచ్ఆర్, ఈ జాబ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని కోర్సెస్ కూడా కనుమరుగయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ టెక్నాలజీస్, సరే ఈ వీడియోలో మనం ఏ కోర్సెస్ 2026లో ఏ కోర్సెస్ నేర్చుకుంటే జాబ్ వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఆ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కూడా నేను మీ ముందుకు చెప్తాను. అయితే మెయిన్ గా ఈ హెచ్ఆర్ జాబ్స్, ఈ కస్టమర్ రిలేటెడ్ వాయిస్, నాన్ వాయిస్ ప్రాసెస్ చాలా ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.